హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. ఒక నార్మల్ యూజర్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ని ఒక డేలో ఎన్నిసార్లు లాక్ చేస్తాడు, అన్లాక్ చేస్తాడు? గెస్ చేయండి. మోర్ దాన్ 100 టైమ్స్. ఇది నార్మల్ యూజరే. రెగ్యులర్గా వాట్సాప్లో ఏమేమి మెసేజ్లు వచ్చినాయి, లేకపోతే ఫేస్బుక్లో ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చింది, టెలిగ్రామ్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్లో ఏమొచ్చినాయి, ఇలాంటి చెక్ చేసుకోవడమే కాకుండా ఇంకా రకరకాల పనుల కోసం ఒక స్మార్ట్ ఫోన్ని ఒక నార్మల్ యూజరే మోర్ దాన్ 100 టైమ్స్ ఓపెన్ చేస్తారు. అదే ఒక మోడరేట్ యూజర్ అయితే మోర్ దాన్ 150 టైమ్స్. అలాగే ఒక డే మొత్తం కూడా స్మార్ట్ ఫోన్లోనే మూతి పెట్టుకుంటా డీల్స్ రాసుకుంటూ ఉండే నాలాంటి వాడైతే మోర్ దాన్ 250 టైమ్స్ ఒక డేలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ని చూస్తూ ఉంటాడు, లాక్ చేస్తూ ఉంటాడు, అన్లాక్ చేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు లాక్ చేస్తున్నప్పుడు, అన్లాక్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనం పెట్టుకున్న ఓన్ ఇమేజెస్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా బోర్ ఫీల్ అవుతామా లేదా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అదే మీరు ఓపెన్ చేసినప్పుడల్లా ఒక హై క్వాలిటీ ఇమేజ్ విత్ ఎనీ క్యాప్షన్ ఆర్ మీకు నచ్చిన కంటెంట్, మీరు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్, లేదంటే మీరు చూసే ఏదైనా పాపులర్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న జోక్ కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ ఎవ్రీ టైం మీరు లాక్ని అన్లాక్ చేస్తున్నప్పుడు కనిపిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. గ్లాన్స్ 2016లో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ దీని మీద 3 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి 2019లో ఈ గ్లాన్స్ వాళ్ళు ఈ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకొచ్చారు. అండ్ రిమెంబర్, ఈరోజు మీరు వాడుతున్న ఫోన్స్లో 10లో దాదాపు 8-9 ఫోన్స్లో మీకు ఖచ్చితంగా ఈ గ్లాన్స్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తూనే ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇది సపరేట్ యాప్ కాదు, వీళ్ళు ఆండ్రాయిడ్ కోర్ ఫ్రేమ్వర్క్లోనే డిఫాల్ట్గా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. సో దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది సపరేట్ యాప్ వల్ల ఎక్కువగా డ్రైన్ కాకుండా ఆండ్రాయిడ్ కోర్లోనే ఉండేలాగా దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా కన్జ్యూమ్ కాకుండా. ఈ గ్లాన్స్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక యూజర్ ఇంట్రెస్ట్ బేస్, మీరు గూగుల్ క్రోమ్లో ఏమేమి వెతుకుతుంటారు, ఆ వెతుకుతున్న వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఆండ్రాయిడ్ కోర్లోనే ఉంటుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్లు, మీ లొకేషన్ ఇవన్నీ తీసుకొని హోమ్ స్క్రీన్ మీద ప్రతిసారి మీరు లాక్ ప్రెస్ చేస్తున్న ప్రతిసారి స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న డిఫరెంట్ కంటెంట్ కేటగిరీస్ బట్టి ఇది మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. అండ్ కొత్తగా దీంట్లో మీకు న్యూస్ లాంటిది కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో వెదర్ ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, మీ లొకేషన్ బేస్డ్ ఇవన్నీ చూసుకొని కూడా దీంట్లో తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ రిమెంబర్, ఈ గ్లాన్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్గా డిజైన్ చేసినవి, తీసినవి. అండ్ వీళ్ళ ఎవరైతే కంటెంట్ మేకర్స్ ఉంటారో వాళ్ళు తయారు చేసిన మాత్రమే వీళ్ళు చూపిస్తారు. దట్టు చాలా సింపుల్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అండ్ హై క్వాలిటీలో ఉంటాయి, ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేయదనమాట. మరి ఈ గ్లాన్స్ని ఎలా ఆన్ చేసుకోవాలంటే సింపుల్, మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్లోకి రండి. అక్కడ గ్లాన్స్ అని ఉంటుంది, అది డిఫరెంట్ బ్రాండ్కి డిఫరెంట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు హోమ్ మీద చూస్తే ప్రజెంట్గా ట్రెండింగ్ వీటివన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వాల్పేపర్ని మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన మీకు షాప్ అని ఉంటుంది. దీంట్లో కొన్ని వీడియో బేస్డ్ ప్రమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్రొడక్ట్స్, చిన్న ప్రొడక్ట్స్, అవన్నీ దాంట్లో వీడియో చూపిస్తారు. ఆ ప్రొడక్ట్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తారు. కావాలనుకుంటే అది మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, అది మీరు కావాలనుకుంటే కొనుక్కోండి. అండ్ ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేస్తే ఇండియాలో ప్రజెంట్గా అండ్ మీ ఉన్న లొకేషన్లో ట్రెండింగ్ ఉన్న వీడియోస్, పాపులర్ వీడియోస్ అన్ని చిన్న షార్ట్ ఫామ్లో కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజ్ కూడా చేసుకునేలాగా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు గేమ్స్ ఉంటాయి, చిన్న మినీ గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కావాలనుకుంటే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు, అక్కడే లైవ్లో ఆడుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. అండ్ మీరు యూ అని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సెట్టింగ్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మీకు కావాల్సిన కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని రివార్డ్స్ ఉంటాయి, మీరు రెగ్యులర్గా వాడుతున్నప్పుడు రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎవరెవరిని కంటెంట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫాలో అయిన సంబంధించిన సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించిన ఒకటి ఉంటుంది, అలాగే బ్యాటరీ సేవర్ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఆన్ చేసుకోండి, ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ కాకుండా, అలాగే ఎక్కువ కంటెంట్ డౌన్లోడ్ కాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అండ్ క్విక్ లాంచ్ కూడా ఉంటుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది డిఫాల్ట్గా ఈ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి కదా, కానీ అలా వెళ్ళదు, డైరెక్ట్గా మీ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది డిఫాల్ట్గా ఆండ్రాయిడ్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి. అండ్ అక్కడ కావాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ప్రైవసీ ఆప్షన్స్, అలాగే దీనికి కావాలనుకుంటే టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ అప్ టు యూ, మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిజబుల్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది గ్లాన్స్. బట్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, మీరు లాక్ స్క్రీన్ ప్రెస్ చేసిన 200 మిల్లీ సెకండ్స్లోనే మీకు ఒక కొత్త కంటెంట్ ప్రతిసారి చూపిస్తూ ఉంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
అనిపించింది. మరి వరల్డ్ వైడ్గా ఈ గ్లాన్స్ ఎంతమంది వాడుతున్నారు తెలుసా? మీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అవుట్ ఆఫ్ 5లో 4 ఫోన్స్లో మీకు ఖచ్చితంగా ఈ గ్లాన్స్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఈవెన్ ప్రీమియం మోడల్స్లో కూడా ఈ గ్లాన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వాడొచ్చా లేదా అంటే దీనివల్ల ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే దీంట్లో మీకు డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అయితే కాదని చెప్తున్నారు. మ్యాక్సిమం ఒక డేలో 4 MB డేటాను వాడతామని వీళ్ళు చెప్తున్నారు. సో అలాగైతే పెద్ద విషయమేమి కాదు. బట్ మనకి ఇక్కడ వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్, న్యూస్లు, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే న్యూస్లను ఇక్కడ చిన్న చిన్నగా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు మీ లోకల్ వెదర్ ఇన్ఫర్మేషన్, అలాగే క్రికెట్ స్కోర్స్, అలాగే మీకు సంబంధించిన చిన్న చిన్న జోక్స్ ఇలాంటివి కూడా చాలా వరకు దీంట్లో వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. సో గ్లాన్స్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది గ్లాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.